ఫెంగల్ తుఫాను కారణంగా తమిళనాడు చిగురుటాకులా వణికిపోతోంది. తుఫాను తీరం దాటే సమయానికి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చెన్నై ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా క్లోజ్ చేశారు అధికారులు. ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు అతలాకుతలం అవుతుంది. మరోవైపు చెన్నై వైపు బలంగా తుఫాను దూసుకొస్తుంది. మరికొద్ది గంటల్లో కారైకాల్ మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమైన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చెన్నై ఎయిర్పోర్ట్ తాత్కాలికంగా మూసివేశారు. పలు సర్వీసులను రద్దు చేసినట్లు ఏవియేషన్ సంస్థలు ప్రకటించాయి. తుఫాను ప్రభావం సహాయక చర్యలపై సీఎం స్టాలిన్ సమీక్షలు చేపట్టారు. సహాయక శిబిరాలు ప్రత్యేక సిబ్బంది సిద్ధంగా ఉన్నారంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఫెంగల్ తుఫానుగా మారి మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. ఈ క్రమంలోనే తమిళనాడు పుదుచ్చేరి వైపు బలంగా దూసుకొస్తుంది. ఈ తుఫాను కారణంగా తమిళనాడు వ్యాప్తంగా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నై నగరం ఇప్పటికే జలమయం కాగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన ప్రభుత్వం చెన్నై నగరంలోని స్కూళ్లు కాలేజీలకు ఇప్పటికే సెలవు ప్రకటించింది. మరోవైపు సాఫ్ట్వేర్ సంస్థలు ప్రైవేటు ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలంటూ సూచించింది. ఈ క్రమంలోనే ఫెంగల్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెన్నై ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేశారు. దాదాపు 22 విమానాలను రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. బలమైన ఈదురుగాలు భారీ వర్షాలు కురుస్తున్న వేళ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చెన్నై ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలు విమానాలు దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి ఆ దృశ్యాలు చూస్తున్నాం. చెన్నై ఎయిర్పోర్ట్లో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలతో ఇప్పటికే ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా కార్యకలాపాలు రద్దు చేశారు. 7 గంటల వరకు ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు చెప్పడంతో ప్రయాణికులు నిరీక్షిస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్న దృశ్యాలు మనకు స్క్రీన్పై చూస్తున్నాము. అధికారులను ఎప్పుడు తమ విమానాలు వెళ్తాయంటూ ప్రయాణికులు ఆరా తీస్తున్న దృశ్యాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. మరోవైపు చెన్నై అలాగే చెన్నై చుట్టుపక్కల జిల్లాలైన చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే దాదాపు ఉత్తర తమిళనాడులోని 7 జిల్లాలు ఈ తుఫాను ప్రభావానికి లోనైన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో మనం చూస్తున్న దృశ్యాలు ప్రయాణికుల అవస్థలు ఒక్కసారి మనం చూడొచ్చు. అలాగే చెన్నైలోని వేలచ్చేరి ఫ్లైఓవర్ మీద ఇక తుఫాను కారణంతో ప్రయాణికులు వాహనదారులు ఏ రకంగా తమ కార్లను పార్కింగ్ లాగా వినియోగిస్తారో మనకు అర్థమవుతుంది. ఓ టెంపుల్ పూర్తిగా నీటిలో మునిగిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చెన్నైతో పాటు కడలూరు అలాగే నీలగిరి ఆ ప్రాంతాల్లో పూర్తిగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనకు కనబడుతున్నాయి. దాదాపు 7 జిల్లాల్లో చెన్నై పరిసర ప్రాంతాల్లోని 7 జిల్లాల్లో ఈ భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా మనకు అందుతున్న వార్తలను బట్టి తెలుస్తుంది. చెన్నై అతలాకుతలం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చెన్నై ఎయిర్పోర్ట్లో తమ సేవలను ఇండిగో ఎయిర్లైన్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. అబుదాబి నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కు వచ్చే ఇండిగో విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. ఇక సింగపూర్ నుంచి వచ్చే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని టెక్నికల్ సమస్య కారణంగా రద్దు చేశారు. చెన్నై నుంచి కొలంబో వెళ్లాల్సిన శ్రీలంకన్ ఎయిర్లైన్స్కు సంబంధించిన విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రద్దు చేశారు. ఇక తూర్పు తమిళనాడు పుదుచ్చేరి తీరం వద్ద గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఫెంగల్ తుఫాన్ తీరం దాటనున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు ఎయిర్లైన్స్ సంస్థలు తమ విమానాలను రద్దు చేసినట్లుగా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. చెన్నై నుంచి రాకపోకలు సాగించే విమానాలను పక్కనే ఉన్న బెంగళూరు సహా ఇతర ఎయిర్పోర్ట్లకు మళ్లిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బలమైన ఈదురుగాళ్ల కారణంగా ఇప్పటికే దీని ప్రభావం కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఇటు తెలుగు రాష్ట్రాలపై కూడా కనబడుతోంది. నెల్లూరు అలాగే చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ఇటు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కూడా ఈ ఫెంగల్ తుఫాను ప్రభావం కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, మా నెల్లూరు కరెస్పాండెంట్ గయాజ్ లైవ్లో జాయిన్ అయ్యారు. గయాజ్, ప్రస్తుతం ఫెంగల్ తుఫాను కారణంగా తమిళనాడు అతలాకుతలం అవుతున్న పరిస్థితి కనబడుతోంది. తుఫాను ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు?
ప్రస్తుతము గంగలో తుఫాను తమిళనాడు వైపు దూసుకొస్తుంది. అయితే తమిళనాడు మొత్తము ఇప్పటికే భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే గత కొద్ది రోజుల కిందటే తుఫాను వచ్చి భారీ నష్టం జరిగింది. ఈ మధ్యనే ఇప్పుడిప్పుడు చేసే లోపే మళ్ళీ తుఫాను దూసుకు వస్తుంది. ఫెంగల్ తుఫాను తమిళనాడుకు మరోసారి అతలాకుతలం చేసే పరిస్థితి ఏర్పడింది. అయితే ముందుగానే అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే ఈ పాటికే ఈ రోజు నిన్న మొత్తం స్కూళ్లు కూడా సెలవు ప్రకటించడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే మరికొద్ది గంటల్లోనే కార్తీకల్ అదే విధంగా మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే తమిళనాడు ప్రాంతంలో హెవీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీనివల్ల కొన్ని చోట్ల రోడ్ల మీద కూడా భారీగా వరద నీరు వచ్చి చేరిపోవడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి స్టాలిన్ అత్యవసర సమావేశాలు పెట్టి అధికారులను మరింత అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా తగు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అది ప్రధానంగా తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో ఈ పాటికే గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోడ్లు కూడా బ్లాక్ చేశారు. ఎందుకంటే వరద నీరు పూర్తిగా రావడం, అదే విధంగా డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ కావడం వల్ల రోడ్ల మీద సుమారు ఒక 2-3 మీటర్ల వరకు వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో అధికారులు వర్షంలోనే మోటార్లు పెట్టి ఆ నీటిని కూడా ఇచ్చేస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో తీరం దాటే సమయంలో తమిళనాడు ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా గంటకు 45 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా కొన్ని విద్యా సంస్థలు అదే విధంగా విమానాశ్రయం కూడా ప్రస్తుతం తాత్కాలికంగా మూసివేశారు. మొత్తం మీద అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్డీఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగడం జరిగింది. అదే విధంగా స్వచ్ఛంద సేవా సంస్థలకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా పిలుపునివ్వడం జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడ ఎలాంటి మునక ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అదే విధంగా కొన్ని చోట్ల పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. తమిళనాడు మొత్తం మీద చూసుకుంటే ఒక 300 పైగా పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ పునర్వాస కేంద్రాలలోకి తీసుకెళ్తున్నారు. అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారికి తిరువల్లూరు అదే విధంగా మహాబలిపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తుంది. అంటే ఉదయం 7 గంటల నుంచే పెద్ద ఎత్తున అంటే గంటకు 45 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫ్లెక్సీలు పెద్ద హోర్డింగ్లు కూడా మొత్తం కుప్పకూలిపోయిన పరిస్థితి అయితే తమిళనాడులో కనిపిస్తుంది. థ్యాంక్ యూ గయస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో తుఫాను ప్రభావం తమిళనాడుపై చూపిస్తున్న పరిస్థితి కనబడుతోంది, తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ మధ్యాహ్నం తమిళనాడు ఉత్తర ప్రాంతం అలాగే పుదుచ్చేరి తీరం సమీపంలో కారైకల్ మహాబలిపురం మధ్య తీరం దాటుతుందంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం వెంట గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావం ఇప్పటికే తమిళనాడుపై పడింది. చెన్నైలో నిన్నటి నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువల్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, కాళ్ళకురిచి, కడలూరు జిల్లాలు ఈ భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి, పలు చోట్ల పిలుగుడుకుల పడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక తిరువారూరు, తంజావూరు, పొడుక్కొట్టై, అలియాలూరు, పెదంబలూరు, నీలగిరి, కోయంబత్తూరు, తిరుచి, తెన్కాశి, తిరునల్వేలి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కొనసాగుతుంది తమిళనాడు.